సో హాయ్ గైస్, ఈరోజు సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో రివ్యూ అనే దానికంటే మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది, అదే మణికంఠ. సో ఈ సీజన్ అయితే ఎలా తయారైందంటే మణికంఠ 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 ఇదే తంతు. ఒక రివ్యూర్కి కానీ, ఒక యూట్యూబ్లో రివ్యూర్ కానీ, ఒక మీమ్స్ చేసే ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ పేజ్ వాళ్ళకి కానీ, లేకపోతే బీబీ సీజన్ 8 బీబీ టీంకి కానీ అందరికీ ఒకటే పేరు, మణికంఠ మణికంఠ మణికంఠ. ఇలాగే తయారైంది. ఈరోజు 3 వీడియోలు చేశాను నేను. 3 వీడియోలు మణికంఠ 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 మళ్ళీ మణికంఠ. నాకు అసలు ఏం జరుగుతుందిరా అసలు ఆ హౌస్లో? ఏంట్రా స్వామి, బీబీ సీజన్ 8 ఎంత దరిద్రంగా ఉంది అసలు. ఎలా ప్రవర్తిస్తున్నారంటే, ఇప్పుడు గైస్ నేను సింపుల్గా చెప్తాను, ఇది సపోర్ట్ అనుకోండి ఏంటనుకో, మీకు ఎన్ని చెప్పినా మీరు నమ్మరు, నేను ఏం చేయలేను, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అసలు ఎలా అనిపించిందంటే పుండు మీద కారం జల్లుతున్నట్టు అసలకే ఏడుపు 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 తప్ప ఇంకేమీ తెలియని మణికంఠకి వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ గుచ్చి 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 ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. పోని అనకూడదా అని అనేసి మీరు అడగొచ్చు, అనొచ్చు, పోని అంటున్నారు. అలా అన్నందుకు కొంచెం బాధపడినా, కొంచెం అంతమంది అంటున్నారని హర్ట్ అయినా, అందరూ నన్నే అంటున్నారు లేకపోతే నేను ఎందుకు ఇంత వరస్ట్గా ఉన్నానని తనకు తాను హర్ట్ అయ్యి తను ఏడవాలంటే తను భయపడే స్టేజ్కి తెచ్చారు. నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అలాగే అనిపించింది. మీరు ఎన్నైనా చెప్పండి, సింపతి అనండి, ఏమైనా అనండి, మణికంఠ గేము కరెక్ట్గా లేదు, మణికంఠ మాటలు కానీ, మణికంఠ కన్ఫ్యూజన్ మైండ్ కానీ అంత కరెక్ట్గా లేదు. బట్ హౌస్ మేట్స్ చేస్తుంది కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను నేను. సెల్ఫిష్, జెలస్, కన్నింగు, అనాయింగు, సో ఇలాగ కొన్ని ఇచ్చి మిర్రర్స్ అవి ఎవరెవరికి ఇస్తారని చెప్పేసాను అన్నప్పుడు హౌస్ అంతా మణికంఠ మణికంఠ మణికంఠ. ఈ మ్యాటర్ అంతా అర్థమయ్యి నాగార్జున గారు కూడా ఇంకా సీత టర్న్ వచ్చినప్పుడు మణికంఠకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పారు. ఇదంతా అంటే బీబీ టీంకి కూడా విసుగొచ్చి ఉంటుంది. అబ్బా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు వచ్చి ఏది ఇవ్వాలనుకున్నా ఫస్ట్ మణికంఠ వస్తుంది. దేనికి తెలుసా? మణికంఠకి ఇచ్చేస్తే మనం సేఫ్రా. కన్నింగ్ అయినా సరే, జలస్ అయినా సరే, టాక్సిక్ అయినా సరే, పెద్ద పెద్ద పదాలు ఇవి మణికంఠకి ఇస్తామనుకోండి, మణికంఠ కదా తొక్క తీసుకుంటాడు. వేరే వాళ్ళు అనుకోండి, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది, వాళ్ళతో క్లోజ్నెస్ కట్ అయిపోద్ది, మళ్ళీ వాళ్ళతో తిరగలేము, మొహాలు చూసుకోలేము. వాళ్ళందరూ మన జిగిరి జాన్ దోస్తులు, వాళ్ళతో కలిసి మెలిసి బతకాలి ఈ హౌస్లో. మణికంఠని మాత్రం పక్కకి నైజాంత, మణికంఠ మాత్రం వద్దు. మణికంఠ ఏం చేసినా పొల్లెట్టి గెలికి 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 ఫైంగ్ అనమాట. సో అది నాకైతే వర్స్ట్ కనిపించింది. సో మణికంఠ కూడా చేంజ్ అవ్వాలి, మణికంఠ బిహేవియర్ కూడా కొంచెం మార్చుకోవాలి. బట్ హౌస్ మేట్స్ తీరైతే కరెక్ట్గా లేదు. హౌస్ మేట్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే మణికంఠ తీసుకెళ్ళి అలా టాప్ 5లో కూర్చోబెట్టేటట్టు ఉన్నారు ఈ హౌస్ మేట్సే. వాళ్ళకి మణికంఠ తప్ప ఇంకెవ్వరూ లేరు. నాకు ఒకటి అనిపిస్తుంది, సీజన్ 8లో మణికంఠ అనే కంటెస్టెంట్ లేకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారు హౌస్లో? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఆడుకుంటారేంటి? నాకు ఏట్రా స్వామి. మళ్ళీ ఏమని అంటే మీరందరూ మీరు ఒకళ్ళు మళ్ళీ మణికంఠకు సపోర్ట్ అంటారు. మణికంఠ నాకు నచ్చట్లేదు, కానీ వీళ్ళు చేస్తుంది అంతకన్నా వరస్ట్. ఏటి చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు? నాకు మణికంఠ గురించి వదిలేయాలనే ఉంది. మణికంఠ గురించి అసలు ఒకరోజైనా నాకు వీడియోలో మాట్లాడకుండా ఉండాలని ఉంది నాకు. బట్ వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు తెలుసా? మణికంఠ టాపిక్ తప్ప మిగిలినవంతా వరస్ట్ అన్నట్టు చేస్తారు. హౌస్ మేట్సే చేస్తున్నారు, నో డౌట్. అందులో ఎంత దారుణం అంటే నాగార్జున గారు మణికంఠని యాక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళి, ఎంత ఏడుస్తావో ఇప్పుడే ఏడు, నీకు 8 minutes టైం ఇస్తున్నాను, ఆ టిష్యూలు అన్నీ వాడుకో, ఇప్పుడే ఏడు, నీ ఏడుపు ఇంకా ఇక్కడతో ఆపేయాలి, నువ్వు మాటికి ఏడకూడదు అని అనేసి అంటున్నారు. ఎక్కడ ఏడ్చాడు ఏంటి నాకు అర్థం కాలే. అంటే పోనీ ఏడుపు అన్న పక్కన పెడితే మణికంఠ అయితే ఖచ్చితంగా టాస్క్లో కానివ్వండి, మొన్న ఫ్యామిలీ ఫుడ్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎప్పుడు చూసినా మణికంఠ నాకే ఇవ్వండి, నాకే చెయ్యండి, నాన్నే ముందు ఆలోచించండి అని అనుకుంటున్నాడు. అలా అనుకోవడం 100% తప్పు. బట్ ఈ హౌస్ మేట్స్ అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? మణికంఠకి షోల్డర్ ఇస్తున్నాను, నీకు నువ్వు బాధలు ఉన్నప్పుడు మేము చెయ్యి ఇస్తున్నాము, చేయనోతులు ఇస్తున్నాము అని వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు తెలుసా? పుండు మీద కారం జల్లినట్టు ఇందాక అన్నాను కదా. సో ఆ ఏడుస్తున్న ఒక ప్లేయర్ని ఇంకా ఇంకా ఏడిపిస్తున్నారు. నువ్వు సింపతి అని, నువ్వు ఫేక్ గేమ్ ఆడుతున్నావు అని ఇలా చెప్పి, లేకపోతే నాగార్జున గారు ఇప్పుడు ఇందాక మిర్రర్ అది జలస్ అవి టాస్క్ ఇచ్చారు కదా, అది వచ్చినప్పుడు మణికంఠే నామినేట్ చేయమన్నారు అనుకోండి, మళ్ళీ మణికంఠే. ఎవరైనా మీ క్లాన్ ఉంది, మీ క్లాన్లో నుంచి ఒక ప్లేయర్ని తీసాను అన్నారు అనుకోండి, మళ్ళీ మణికంఠే. లేదంటే ఒక అంటే టీం అందరూ ఆడే టాస్క్ ఉందనుకోండి, ఆ టీంలో ఎవరిని పట్టించుకోలేదు అనుకోండి, ఎవరిని పట్టించుకోరు తెలుసా? మళ్ళీ మణికంఠే. ఇలా ఎక్కడ చూసినా మణికంఠ మణికంఠ మణికంఠ.
హౌస్ మేట్స్ చేస్తుంది చెప్తున్నాను నేను. మణికంఠ నాకు ఇష్టం, మణికంఠ నాకు నా ఫేవరెట్ ప్లేయర్ అని నేను చెప్పట్లేదు. బట్ వీళ్ళు చేస్తుంది అయితే కరెక్ట్ కాదు. సో నాకు అందుకే నేను తమిళలో మీరు చూసినట్టయితే ఎప్పుడు లేని విధంగా మణికంఠ పెట్టింది నేనే ఈరోజు 3 వీడియోలు చేస్తే 3 వీడియోలు మణికంఠనే. నాకు తెలిసి చాలామంది యూట్యూబ్లో రివ్యూర్స్లు అందరూ చాలామంది టాపిక్ హైలైట్గా ఇదే అవుతుంది. బీబీ టీం కూడా ఇదే హైలైట్ అబ్బా, మణికంఠ తప్ప ఇంకోటి హైలైట్ లేదు. సో అందుకే నాగార్జున గారు కూడా యాక్షన్ రూమ్లోకి పిలిచి ఇలా చేయడం, అలా ఇప్పుడే ఏడ్చే అది ఇది అని చెప్పి పాపం తను ఏడవడానికి కూడా ఇప్పుడు భయపడుతున్నాడు. మళ్ళీ ఏడిస్తే మళ్ళీ అక్కడ సింపతి అంటారు అని అనేసి. సో ఇలా తయారైపోయింది హౌస్ అంతా. ఇప్పుడు రేపు నామినేషన్స్ వస్తే ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసి రేపు నామినేషన్స్ అవుతాయో అవ్వో తెలీదు. సో మనకు అప్డేట్ వస్తుంది, కంగారు పడిపోకండి. అప్డేట్ వచ్చిన వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఎందుకంటే నామినేషన్స్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అవుతున్నారు కదా. సో ఆల్రెడీ చాలామంది ఎంటర్ అయిపోయారు హౌస్లోకి. చాలామంది అయిపోయారులేండి, ఎంటర్ అయిపోయారు. సో ఇంకా గంగవ్వ, అవినాష్ వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా అవుతారు. సో ప్రజెంట్ అయితే హౌస్ మేట్స్ ఎంటర్ అయితే అయ్యారు, ఇంట్లోనే ఉన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో 8 vs 8 అనేది చాలా హైలైట్ అవబోతుంది. ఇక్కడ మళ్ళీ గౌతమ్ వర్సెస్ మణికంఠ. అసలు గౌతమ్ మణికంఠ ఎలా ఉంటారు, ఎలా మాట్లాడుకుంటారు? ఎందుకంటే అక్కడ గౌతమ్ మన సీజన్ 7లో చూసుకుంటే గౌతమ్ కూడా కొంచెం మన దాన్ని ఏమంటారు అంటే శివాజీతో కానీ లేకపోతే అందరితో కొంచెం గొడవ పెట్టుకొని ఎవరు ఏంటి అని అనేసి లెక్క చేయకుండా అందరితోని ఈక్వల్గా ఉండడానికి ట్రై చేస్తాడు గౌతమ్. అప్పుడు కొంచెం మేము కూడా అయ్యింది అశ్వత్థామ 2. సో అది మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఆ గౌతమ్కి లేకపోతే ఇప్పుడు ఈ మణికంఠకి అసలు ఎలా ఉంటారు ఏంటి, అసలు వైల్డ్ కార్డ్స్ మణికంఠని ఎలా రిసీవ్ చేసుకుంటారు, నామినేట్ చేస్తారా లేకపోతే అసలు మణికంఠని నామినేట్ చేయకుండా వదిలేస్తారా చూడాలి. హౌస్ మేట్స్ ఏం చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు సీత వీళ్ళు ఏం చేస్తారో చూడాలన్నది నాకు. ఎందుకంటే మళ్ళీ మణికంఠ అనుకోండి చాలా చండాలంగా ఉందబ్బా చూడడానికి. ఎంతకన్నా మళ్ళీ మణికంఠ అంటారు. మీకు ఏదైనా చెడు టాస్క్ ఏదో ఇప్పుడు మంచి టాస్క్ ఏదైనా ఇచ్చి క్లాన్లో నుంచి ఒకరిని తీసేనని అన్నారు అనుకోండి, మళ్ళీ మణికంఠ అంటారు. మీరు ప్రతిదానికి మణికంఠ జపం చేస్తున్నారు. ఎందుకంత హైప్ వేస్తున్నారు, ఎందుకంత లేపుతున్నారు? సో ఇది గైస్ నాకు చాలా వరస్ట్ అనిపించింది. సో ఆదిత్య ఓం గారు వచ్చారు స్టేజ్ మీదకి. ఆదిత్య ఓం గారు 5గురికి హగ్గు, అక్కడ పంచు ఇచ్చారు. సో కొంతమందికి సో ఆ హగ్ 5గురికి ఇచ్చారు. అది ఎవరెవరికో మీకు చూసారు ఆల్రెడీ, మనం అందరం చూసాము. సో అందులో పెద్ద చెప్పుకోవాల్సిన వేయట్లేదు. ప్రతి ఒక్కరికి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు, మంచి ఇన్పుట్సే ఇచ్చారు. సో మణికంఠకు కూడా చాలా బాగా చెప్పారు. పంచ్ ఇచ్చారు బట్ మణికంఠకు కూడా చాలా బాగా చెప్పారు. సో మంచి మాటలే చెప్పారు. మణికంఠ కొంచెం రిసీవ్ చేసుకొని ఇంక 7 ఆపేస్తే బెస్ట్. వాళ్ళు నాకు ఇవ్వాలి, వీళ్ళు నాకు ఇవ్వాలి, వీళ్ళు నాకు అదే చెయ్యాలి అని ఆపేస్తే బెస్ట్. మరి తన మెంటాలిటీ ఏంటో, తను అంతేనా ఏంటి నాకు అర్థం కావట్లే. చూడాలి. ఎందుకంటే ఈ హౌస్ మేట్స్ చేస్తున్న పనికి మణికంఠ ఈ ఏడుస్తున్న ఏడుపుకి గైస్ నేను ఒకటి అడుగుతున్నాను. సీత విష్ణుప్రియని నామినేట్ చేయడం కానీ లేకపోతే సీత ఇప్పుడు నామినేట్ చేసింది, విష్ణుప్రియ ఫ్రెండే కదా నామినేట్ చేసింది. ఇప్పుడు సీత నామినేట్ చేసింది ఫ్రెండ్ని, విష్ణుప్రియ ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ని నామినేట్ చేసినప్పుడు అది కరెక్ట్ ఎలాగవుతుంది? లేకపోతే మణికంఠ ఎవరినైనా నామినేట్ చేస్తే నువ్వు ఫ్రెండ్ అని చెప్పి వెన్నుపోటు పొడిచావు అని అనడం ఏంటి? అంటే మణికంఠ ఎవరితోనైనా క్లోజ్గా ఉండి వాళ్ళు ఎవరిని నామినేట్ చేయకూడదు మణికంఠ. బట్ సీత మాత్రం విష్ణుప్రియతో క్లోజ్గా ఉండి విష్ణుప్రియని నామినేట్ చేయొచ్చు. అది తప్పు కాదు. హౌస్ మొత్తానికి ఇది ఎక్కడ తప్పు కాదు. అంటే కొన్ని పాయింట్లు ఉంటాయి అబ్బా. నేను అదే చెప్తున్నాను. రేపు మనం మన ఛానల్లో లైవ్ పెడతాం, మొత్తం కలిసి కూర్చొని డిస్కస్ చేద్దాం. నేనైతే మణికంఠకి సపోర్ట్ అని మీరు ఎవరైనా అనుకుంటే నేను ఏం చేయలేను. నాకు మనసులో ఏమనిపిస్తుందో అదే చెప్తున్నాను. నేను హౌస్ మేట్స్ చేస్తున్న తప్పు గురించి చెప్తున్నాను. మణికంఠకి సపోర్ట్ అది ఇది ఏమీ లేదు. సో అది గైస్ ఈరోజు వీడియోలో ఇంకా చెప్పుకోవడానికి ఎపిసోడ్లో అంతగా ఇంకేం అవ్వలేదు. సో 9కి అయితే ఎలిమినేట్ అయిపోయింది. అది రేపు అయితే మనకు చూపిస్తారనమాట. సో రేపు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ముందు అదే చూపిస్తారు, ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కంటిన్యూ అయిపోతుంది. సో ఇదనమాట రేపు జరిగే ప్రాసెస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.